కిందటేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో అమెరికాను ఇతర దేశాల నుండి రక్షిస్తానన్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రధానంగా ఇతర దేశాలు చేసే క్షిపణి దాడులను తట్టుకునేలా అమెరికాను దుర్భేద్యమైన కోట్లా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. దీనికోసం అమెరికాకు రక్షణగా గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేస్తానన్నారు ట్రంప్. తాజాగా గోల్డెన్ డోమ్ అంశం తెరమీదకు వచ్చింది. రానున్న 3 సంవత్సరాల్లో గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మొత్తంగా $175 బిలియన్ గోల్డెన్ డోమ్ నిర్మాణం కోసం ఖర్చు పెడతామన్నారు ట్రంప్. ఇందులో మొదటి విడతగా $25 బిలియన్ కేటాయిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఒక్కసారి గోల్డెన్ డోమ్ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని ఏ దేశమూ అమెరికాను ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఏ దేశం క్షిపణులు ప్రయోగించినా వాటిని అడ్డుకునే శక్తి అమెరికాకు ఉంటుందన్నారు. చివరకు అంతరిక్షం నుంచి క్షిపణులు ప్రయోగించినా అమెరికాకు రవ్వంత నష్టం జరగదన్న ధీమా ట్రంప్ వ్యక్తం చేశారు. గోల్డెన్ డోమ్ అమెరికా సాధించబోతున్న అతిపెద్ద విజయమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలు భయపడకుండా కంటినిండా నిద్రపోవాలంటే గోల్డెన్ డోమ్ ఎంతో అవసరమని ఆయన వెల్లడించారు. కాగా అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లిన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కాగా గోల్డెన్ డోమ్ నిర్మాణం గురించి పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ మీడియాతో మాట్లాడారు. క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, అలాగే డ్రోన్లు ఇతర ఏవీ అమెరికాను నష్టపరచకుండా గోల్డెన్ డోమ్ నిర్మాణంపై ముందుకు పోవాలని ట్రంప్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఇది యుద్ధాల కాలం. ఎప్పుడు ఏ దేశం ఎవరిపై యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుందో ఎవరూ అంచనా వేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి తరుణంలో అమెరికా వంటి అతిపెద్ద దేశానికి గోల్డెన్ డోమ్ ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుందని పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. వాస్తవానికి గోల్డెన్ డోమ్ ఒక ఆయుధ వ్యవస్థ. అమెరికా దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ప్రమాదాలను ముందుగానే పసిగడుతుంది. శత్రు దేశాల క్షిపణులు టేకాఫ్ అవ్వకముందే వాటిని ధ్వంసం చేసే సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఉంది. ఒకవేళ టేకాఫ్ అయినా దారిలోనే వాటిని తుత్తునీలు చేయగలదు ఈ అధునాతన ఆయుధ వ్యవస్థ. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ నెట్వర్క్ అత్యంత ప్రధానమైంది. ఇది ఒక రకంగా గతంలో రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్ వార్స్ను తలపిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా తలపెట్టిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై అనేక ప్రపంచ దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రష్యా, చైనా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును వ్యతిరేకించాయి. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు పూర్తయితే అంతరిక్షాన్ని కూడా అమెరికా యుద్ధభూమిగా మార్చే ప్రమాదం ఉందని రష్యా, చైనా దేశాలు అభిప్రాయపడ్డాయి. అంతిమంగా అమెరికా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుతో యావత్ ప్రపంచంలో అస్థిరత నెలకొనే ప్రమాదం కూడా ఉందని ఈ 2 దేశాలు పేర్కొన్నాయి. కాగా ఇజ్రాయెల్ దగ్గర శత్రు దుర్భేద్య వ్యవస్థ అయిన గోల్డెన్ డోమ్ ఆల్రెడీ ఉంది. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ చుట్టూ ఎక్కువగా ముస్లిం దేశాలే ఉన్నాయి. వీటిలో దాదాపుగా అన్ని దేశాలతో ఇజ్రాయెల్కు సత్సంబంధాలు లేవు. దీంతో చుట్టూ ఉన్న దేశాల నుంచి తనను తాను కాపాడుకోవటానికి చాలా కాలం కిందటే గోల్డెన్ డోమ్ పేరుతో ఒక ఆయుధ వ్యవస్థను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది. ప్రత్యర్థులు క్షిపణులు ప్రయోగిస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఇనుప కవచం లాంటి గోల్డెన్ డోమ్ను ఇజ్రాయెల్ ఉపయోగిస్తుంది. వాస్తవానికి గోల్డెన్ డోమ్ నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఈ విషయంలో ఇజ్రాయెల్కు అమెరికా ఆర్థిక సాయం చేసింది.